పేరుకు మాత్రమే అంబేద్కర్ జయంతి చేస్తాం, పేరుకు మాత్రం అంబేద్కర్ జయంతి చేస్తాం, జైభీంలు అంటాం, జెండాలు మోస్తాం. కానీ జైభీం అనేదానికి, జెండాలు మోసేదానికి, పక్కోడి జెండాలు మోయడానికి, ఇలా పక్కోడి జయంతులు చేయడానికి, ఈరోజు జయంతులు చేయడానికి స్పష్టంగా రాయాల్సినటువంటి ప్రధాన వార్త ఉంది జైభీంలో. రాజ్యాంగం మారుస్తామన్న కేంద్రంపై మాట మాట్లాడిన మేధావులు, రాజ్యాంగమే మారుస్తాము, అంబేద్కర్ ఆశయాన్ని కూడా తుంగలు దొక్కుతాము, అంబేద్కర్ భావజాలం మాకు అవసరం లేదని చెప్పుకున్నటువంటి కేంద్రం మీద మాట్లాడని మేధావులు ఈరోజు జైభీం అంటారు, ఇలా జెండాలు మోస్తారు. రాజ్యాంగం రచయితకు దక్కని అరుదైన గౌరవాలు. ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాలు ఎన్నో, ఆయనకు జరగనటువంటి అవమానాలే కాదు, జరిగినటువంటి అవమానాలు కూడా ఎన్నో జరిగినాయి. కానీ ఆయనకు అరుదైన గౌరవం ఇప్పుడు కూడా జరగలేదు. ప్రపంచమంతా అంబేద్కర్ను మేధావిగా కొనియాడుతుంది. నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలకు విలువనివ్వలేదు. ప్రభుత్వాల మొండి వైఖరి ప్రశ్నించని అంబేద్కర్ వారసులు, అగ్రవర్ణలతో పోరుల అశేష విజయ యోధుడు అంబేద్కర్పై అవమానపు మాటలు నేటికి కొనసాగుతున్నాయి. సిద్ధాంతపరమైన పోరాటాలకు మూల పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జీవితం ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయం కోసం జీవిస్తా బరిగెల శివ అనేటువంటి వ్యక్తి. ఇలా అంబేద్కర్కు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడానికి గ్రామంలో ఇవాళ అక్కడ గ్రామ పంచాయతీ ఇబ్బంది పెడతారు, అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఇబ్బంది పెడతారు, ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయిలో ఉంటే మండల స్థాయి అధికారులు ఇబ్బందులు పెడతారు, జిల్లా స్థాయిలో పెట్టారు, జిల్లా స్థాయి అధికారులు ఇబ్బందులు పెడతారు. ఇవాళ ఎక్కడికి పోయినా అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి, అంబేద్కర్ ప్రతిమను మనం ప్రతిష్ఠించడానికి ఎన్ని ఇబ్బందులు పడతామో ఇప్పుడు కూడా నేటి కొనసాగుతున్నాయి. అంబేద్కర్ నడి రోడ్డు పైన ఉంటే ఎవరో గుర్తులేని వ్యక్తులు ఆయన భయంకరంగా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి. అంబేద్కర్ విగ్రహం చూసే భయపడేటువంటి ఈ మూర్ఖత్వంలో అంబేద్కర్ విగ్రహమే ఇంత భయపడుతుంటే ఇలా అంబేద్కర్ జయంతి జరుపుకునేటువంటి సందర్భంలో ఇలా ఎక్కడ పోయింది మన మేధావితనం? ఇలా అంబేద్కర్కి అడుగడుగున అవమానం జరుగుతుంటే కనీసం విగ్రహమే ఇలా అందరినీ భయపట్టిస్తుంటే ఇలా విగ్రహాన్ని చూసి ఇలా చాలామంది ముచ్చమటలు పట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి కుట్రలు వేస్తుంటే అంబేద్కర్కి అడుగడుగున అవమానాలు జరుగుతుంటే ఇలా మేధావి వర్గము, ఇలా ఇంటలెక్చువల్ వర్గము, ఇలా ఉన్నటువంటి అంబేద్కర్ నినాదంతో ఇలా బతికేటువంటి రాజకీయ నాయకులు కానీ ఇలా సంఘాలు కానీ ఏం చేస్తున్నాయి అంటే ఇలా ఎక్కడ కూడా ప్రశ్నించాయి, ఎక్కడ కూడా మాట్లాడాయి. భారత రాజ్యాంగాన్ని మార్చని చెప్పినటువంటి మోడీ మీద ఇలా బదనాలు చేస్తున్నారు. ఇలా రాజ్యాంగం ఎంత ప్రమాదాలు ఉందని తెలిసినప్పుడు కూడా ఇలా మనం జెండాను మోస్తున్నాం, అంబేద్కర్ భావజాలాన్ని కూడా ఇలా అమ్మవేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమే రాసినాం పేరుకే అంబేద్కర్ జయంతి, పేరుకి మాత్రమే అంబేద్కర్ జయంతి, తర్వాత ఏది లేనటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలే. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అనగానే మేధావులంతా ఎగేసుకొని కార్యక్రమాలు చేయడం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేస్తూ ఘనంగా స్పీచ్లు ఇవ్వడం, సమాజాన్ని చైతన్యపరుస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం ఎంతటి అవమానకరం అంటూ బరిగెల శివ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాటి సమాజం అంబేద్కర్ను అవమానపరిచిన పట్టువలను కృషితో ఏ సమాజం అయితే తనను అవమానించిందో అదే సమాజం ప్రపంచ మేధావిని పేరు సంపాదించుకున్నారు. నిమిత్త మాత్రానికి అంబేద్కర్ జయంతిని కొనసాగిస్తున్న అపర మేధావులు రాజ్యాంగం మారుస్తామంటూ నా కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం అంబేద్కర్ జయంతిని అవమానపరచడమే అంటూ శివ స్పష్టం చేశారు. అనగారిన వర్గాల కోసం అంబేద్కర్ పోరాటం కొనసాగిస్తే రాజ్యాంగాన్ని నామరూపం లేకుండా చేస్తున్న ప్రభుత్వాలకు మేధావులకు సహాయ సహకారాలు అందించడం వినూత్న మోసం కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. నేటి సమాజం సహజ సిద్ధంగా పరిణితి చెందినప్పటికీ అనగారిన వర్గాల ఆశయాల ఇంచెంతైనా అభివృద్ధి చెందకపోవడంలో ప్రభుత్వ కుట్ర దాగి ఉందని శివ పేర్కొన్నారు. సమాజం బాగు కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే రాజ్యాంగ మూలాలను అవమానపరచడమే కాకుండా రాజ్యాంగ ఫలాలను ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారో, ఎంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. నామరూపం లేకుండా చేయడం కోసం కేంద్రం విస్తృత ప్రయత్నం కొనసాగుతుంది. సభలు, సమావేశాలు, జయంతి ఉత్సవాలు సంబరంగా జరుపుకుంటున్న అపర మేధావులు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది సోయిలోకపోవడం ఎంతటి సిగ్గుచేటు. సిద్ధాంతపరమైన పోరాటం రాజ్యాధికార హక్కుల నిర్మాణాలకు పోరాట మూలన నిర్మించింది ముమ్మాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమేననే విషయాన్ని మా ప్రపంచం గమనించింది. భారతదేశం గమనించలేకపోతుంది. సొంత స్వార్థాలతో విలువలేని జీవితాలకు అలవాటు పడుతున్న మేధావులు అంబేద్కర్ ఆశయం కోసం పోరాటం చేయాలంటే అవమానంలాగా ఫీల్ అవుతుండడం ఎంతటి మోసం. రాజ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని బరిగెల శివ గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వాలు మొండి వైఖరిని ప్రశ్నించడంలో మేధావులతో పాటు విద్యార్థులు ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే ముందు తర భవిష్యత్ తీవ్ర ప్రమాదాలు పడే ఆస్కారం ఉందని శివ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకొని చేతులు దులుపుకోవడం కాకుండా ఆనవాయితీని మరిచి రాజ్యాంగాన్ని రక్షించుకునే సమర్థవంతమైన పోరాటం కొనసాగించినప్పుడే దేశ భవిష్యత్తు నిలబెట్టుకునే సామర్థ్యం కలిగి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అదే కోణంలో బహుజనులు అంబేద్కర్ రాజ్యాంగ వారసులు నిజాయితీగా పోరాటం కొనసాగించి రాజ్యాంగ రక్షణలో పాల్గొని అంబేద్కర్ వారసత్వాన్ని, అంబేద్కర్ ఆశయ లక్ష్యాలను కొనసాగించాలని బరిగెల శివ పిలుపునిచ్చిన సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు
సందర్భాలు ఉన్నాయి. ఎంత భయంకరం చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత త్యాగం చేసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కుమిలిపోయిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎంత ఇబ్బందుల పడి రాసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో ఎంతోమంది ఇబ్బందులకు గురి చేసి ఎన్నో అవమానాలు పరిచినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 24 గంటలు తన రాజ్యాంగాన్ని రాయడంలో నిమగ్నం అయిపోయి ఆయన చావు సందర్భంలో కూడా ఆయన నిరంతరం బుక్స్లు చదివి సమాజాన్ని చైతన్యపరిచిండు. ఏ అయితే ఇలా అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాల కోసం కొట్లాడిండో, ప్రత్యేక నియోజకవర్గాల కోసం గాంధీ కుట్రలేసి కుతంత్రాలు వేసి ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని ఇలా అంబేద్కర్ రాయొద్దన్నటువంటి కుతంత్రాలు వేసినప్పటికీ కూడా ఇలా ప్రత్యేక నియోజకవర్గాలు వస్తే నా జాతి బాగుపడుతుంది అన్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విరుద్ధంగా గాంధీ ఇలా ఆ ఓటు హక్కును వద్దన్నటువంటి కుతంత్రాలు వేసిలు. అయినప్పటికీ కూడా 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఓటు హక్కును ఇచ్చిండు. ఇలా ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చిన తర్వాత ఎస్సీ అనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా ఎస్సీ రిజర్వ్డ్ అనే చెప్పేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఈరోజు మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల అని ఇప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. అంతటి మేధావి ఇలా జెండాలు ఇలా మోస్తారు, జైబీం అంటారు, ఇలా అన్నదాన కార్యక్రమాలు వేస్తారు, వదిలిపోతారు. ఎంతవరకు మనం అంబేద్కర్ భావజాలను మోస్తున్నాం, ఎంతవరకు అంబేద్కర్ భావజాలని సమాజానికి అందిస్తున్నాం, ఎంతవరకు రాజ్యాంగ ఫలాలు సమాజానికి అందుతున్నాయా లేదా అని ఎక్కడ ప్రశ్నిస్తున్నాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎన్నో చెప్పాలనుంది, కానీ చాలా బాధాకరం. ఇక్కడ మోడీ ఉన్నాడు,